అదొక్క వర్డే సార్. అంటే ఎవరైనా ఊహాజనికంగా మాట్లాడే మాటకి మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ గారు అఫీషియల్ గా ఇచ్చే ప్రకటనకి ఉమ్మడి ప్రణాళిక చేసే విషయాలకే మేము మాట్లాడతాం సార్. ఎందుకంటే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇంకో కొన్ని విషయాలు పోతున్న నాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తిరుపతి నుంచి పోటీ చేయమని చెప్పి అందరూ అడుగుతున్నారు. సో తిరుపతి నుంచే కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అని అంటున్నారు. సో ఇది కూడా మనం నమ్ముదామంటారా? మీకు వద్దా తిరుపతి నుంచి పోటీ చేయడం? మీరు అక్కడ వాసే కదండి, మీకు మంచిదేగా, వెల్కమ్ చేయండి సార్. కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా హ్యాపీగా ఇన్వైట్ చేసే వ్యక్తులం సార్. మాకు ఒక ప్రాంతానికి ఆయనని ఉంచాలనుకోము. ఆయన రాష్ట్రం మొత్తం ఆయన పరిపాలన సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని. అలాగే అందులో భాగంగా ఈరోజు పొత్తులో వచ్చారు కాబట్టి ఇద్దరి కార్యాచరణ మాట్లాడిన తర్వాత నాకు తెలిసి సీట్లు తొందరగా డిక్లేర్ చేయడం. సరే ఓకేనండి, ఒక్క ప్రశ్న. ఓకే, మీరు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలాలి, ఆయన కోసం ఏదైనా త్యాగాలు చేసి మీరందరూ కూడా గొప్ప ఫ్యాన్స్, ఆయనకి గొప్ప అభిమానులు లేకపోతే గొప్ప కార్యకర్తలు. ఆయన సెంట్రల్ మినిస్టర్ అవడం మీకు ఇష్టమేనా? మాకు సీఎం అవడం ఇష్టం సార్. అది మళ్ళీ లోకేష్ గారిని అడగాలి. ఇప్పుడు ఆయన మనకు కనెక్ట్ అవ్వరు, లేనిపోని కాంట్రవర్సీ లేదు. లోకేష్ గారిని కాదు కానీ నా వ్యక్తిగత అభిప్రాయం మా కళ్యాణ్ గారిని సీఎం గా చూసుకోవాలి. నా అభిప్రాయం, నా ఇష్టం, నా అభిమతం కూడా అదే. నెక్స్ట్ రౌండ్ జోష్నా గారు కృష్ణాంజనేయులు గారు కీర్తన గారి మా అభిమతం పవన్ కళ్యాణ్ గారు కావాలని, జ్యోత్స్న అభిమతం చంద్రబాబు నాయుడు గారు కావాలని మా పార్టీ అధినేతలు సార్. ఖచ్చితంగా అలానే ఉంటుంది. తెలుగుదేశంలో ఏంటి అక్క కరెక్ట్ గా చెప్పారు, మీరు కొట్లాట్లు పెట్టకండి. ఏం జరగబోతుంది చెప్పండి వర్మ. ఏం జరగబోట్లేదు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తున్నారు. రేపో మొన్నడ క్లారిటీగా డిక్లేర్ చేయబోతున్నాం సీట్లు. ఇక ప్రశాంతంగా ఉండాలి అందరూ. ఓకే, హరిరామ జోగి గారు మరొక లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారికి. రాయలసీమ ప్రాంతం, మీ రాయలసీమ ప్రాంతం, మీరు అక్కడ నడయాడిన ప్రాంతం, ఆ ప్రాంతంలో బలిజలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి, మిగతా పార్టీలన్నీ కూడా కొద్దిగా పక్కన పెడుతున్నాయి, మీరన్నా ఒక 6-7 సీట్లు ఇవ్వండి అని చెప్పి ఆయన మరొకసారి లేఖ రాశారు. ఆ ఛాన్స్ ఏమైనా ఉందా? ఆయన రాయడంలో తప్పు లేదు. అది తీసుకోవాలా వద్దా అనేది కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆల్రెడీ నేను గతంలో చెప్పాను, వీళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల్ని పార్టీలకు ముడిపెట్టి ఎవరికి ఏది ఇవ్వాలని మీరు డిక్లేర్ చేయకండి. వాళ్ళ బలాబలాలు ఏంటో పార్టీ వాళ్ళకి తెలుసు. ఆ లిస్ట్ నేను కూడా చూశాను. అక్కడ ఎవరు బలవంతులో లోకల్ గా ఉండాలో మాకు తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి రిపోర్ట్స్ కళ్యాణ్ గారికి వెళ్తూ ఉంటాయి. వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఎవరో చెప్పిన రిపోర్ట్స్ ఉంటాయి సార్. సో అవన్నీ కన్సిడర్ చేసి జనసేన పార్టీ ఆయన మాటలు వినాలి, వినకూడదు అనే మాట అయితే అసలు మాట్లాడుతుంది. పార్టీ పెట్టిన అధినేతకి ఫుల్ రైట్స్ ఉంటాయి, ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు. కళ్యాణ్ గారు సర్వే రిపోర్ట్స్ నుంచి అభ్యర్థులను కూర్చోబెట్టి మాట్లాడి చూసుకుంటున్నారు. ఇప్పుడు అంత డీటెయిల్ గా చెక్ చేస్తున్నారు ఇరు పార్టీ నాయకులు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. సో ఒకరు ఇచ్చే రిపోర్ట్ తీసుకున్న ఒకరు చెప్పే వ్యక్తుల్ని ఈ రోజు మేము నిలబెట్టాల్సిన అవసరం అయితే జనసేన పార్టీకి, టీడీపీకి లేదు. అదేంటండి, కాదు ఇప్పుడు మీరే చర్చిస్తున్నారు అంటున్నారు, అన్ని ఆయన దగ్గర నుంచి చూసుకుంటున్నారా? ఈ రిపోర్ట్లు కాదా? ప్రత్యక్షంగా ప్రాంతానికి వెళ్ళి చూస్తున్నారా? ఈ రిపోర్ట్సే కదా. లేదు సార్, అభ్యర్థులని పిలిపించి వాళ్ళ బలాబలాలను తెలుసుకుంటున్నాడు. సార్ నేను ఒకటి యాడ్ చేస్తాను కీర్తన గారు, ఒక్క నిమిషం. లోకల్ గా ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకత్వం లోకల్ గా ఎక్కడికక్కడ వాళ్ళతోటి సమాలోచనలు జరిపి లోకల్ సర్వేస్ తీసుకుంటారు. 3 levels ఆఫ్ సర్వేస్ జరుగుతున్నాయండి ఎవరికైనా. ఎందుకంటే మేము ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం, మేమేం విడివిడిగా పోటీ చేయట్లా. సో ఖచ్చితంగా మావి మాకుంటాయి కదా, మేము గెలిచే అభ్యర్థులకే ఇస్తున్నాం, గెలిచి తీరుతాం. వాళ్ళకి లేని మళ్ళీ జనసేనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రాంప్టింగ్ ఇస్తున్నారు. ఏమండి చూడండి, ఒక మహిళ మిమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు. ఆలోచించండి ఒకసారి కీర్తన గారు, తోటి మహిళ ఉండి మిమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు. మీ ఇద్దరు నారదలుగా పుట్టాల్సింది భయం, మనుషులుగా పుట్టినట్టున్నారు, కొట్లాట్లు పెడుతున్నారు. బాగా చెప్పారమ్మా సార్. ఇద్దరికి ఒకే ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి ఇద్దరం కలిసి పంచుకుంటున్నాం సార్. మా ఇద్దరికి అధికార ప్రతినిధిగా ఇదే ఇన్ఫర్మేషన్. వెంకటరెడ్డి గారిలో ఏదో అప్పుడే అసహనం కనిపిస్తున్నది. ఏంటి వెంకటరెడ్డి గారు వాయిస్ రావట్లేదా? ఓటమి భయం కనపడుతుంది. ఓకే మరొక విషయం కీర్తన గారు, ముద్రగడ పద్మనాభం గారు 12వ తేదీని జాయిన్ అవుతున్నారట. కాపు పెద్ద, ఉద్యమ నాయకులు, గతంలో రాజకీయ చరిత్ర ఉన్నవాళ్ళు, మాజీ మంత్రివర్యులు, ఉభయ గోదావరి జిల్లాలో ముద్రగడ గారు పేరు తెలియని కాపు ఉండరేమో. సో అలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నారు. మీరు కరెక్ట్గా ఆయన ట్రీట్ చేయలేదు కాబట్టి ఈ స్టెప్ ఆయన తీసుకోవడం వచ్చింది. మీకు ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పి ట్రోల్ అవుతుంది. ఏమైనా భయం ఉందా?
ఆల్రెడీ గత నెల ముందే మా వాళ్ళే ప్రకటించినట్టున్నారు మా జన సైనికులు ఈ విషయాన్ని. ఏమని? ఇలా వెళ్తున్నారు, ఆల్రెడీ ఆఫర్ చేశారు పలానా సీట్ అని చెప్పి. ఆల్రెడీ సోషల్ మీడియా మొత్తం ట్రోల్ అయింది ఒక నెల ముందే ఈ విషయం. సరే, మీ దాకా రాలేదా? ఇప్పుడు విషయం చెప్పండి. మీకేమైనా ఓటు చీలుతుందేమో, లేకపోతే సామాజిక వర్గం రెండుగా విడిపోద్దేమో నా భయం ఏమైనా ఉందా లేదా? పట్టించుకోరా? ఇంకా ప్రజలకి కనువిప్పు కలుగుతోంది. ఆ నాయకులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద లాస్ట్ మినిట్ లో ఎందుకు బురద చల్లుతారు, ఎందుకు ఆయన్ని శత్రువుగా చూపిస్తారు కులస్తులకు అందరికీ, ఎందుకు ఆయన కులానికి కట్టేసి మాట్లాడుతున్నారు అనే క్వశ్చన్స్ అన్నిటికీ ఈ రోజు తెరబడింది కదా. ఆన్సర్ వాళ్ళ రూపంలోనే దేవుడు చెప్పేస్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరిని ఒక సామాజిక వర్గాన్ని కట్టేసి ఆ పార్టీని ఒక సామాజిక వర్గం కోసం పెట్టినట్టు చూపిస్తున్నారు. అలా కాదు, ఆయన అందరి కోసం పెట్టాలని చెప్తున్నా కూడా వీళ్ళు ఆపాదించి మీరు ఇన్ని సీట్లు తీసుకోవాలి, వీళ్ళతో పొత్తులు పెట్టుకోవాలి. లాస్ట్ మీరేం చేస్తున్నారు? ఎవరినైతే వ్యతిరేకించారో వాళ్ళ దగ్గరికి ఏమో నిలబడుతున్నారు. ఈ రోజు మాకు పదవులు ఇవ్వండి, మాకు సీట్లు ఇవ్వండి అని. ఇంకా మీరు ఏం కుల పెద్దలు, ఏ కులం కోసం పాటు పడుతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా సీఎం క్యాండిడేట్ కాపుని పెట్టమని చెప్పి అడిగి వేసేమన్నా? ముద్రగడ గారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, వెంకటరెడ్డి గారిని ఒప్పుకోమని చెప్పండి. అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని పెట్టమని చెప్పి, లేదు ఇప్పుడు మా రాయలసీమ ప్రాంతంలో ఎన్ని సీట్లు ఇస్తున్నారు కాపులకు చెప్పమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని. కాపుల కోసం కేటాయించిన సీట్లు కూడా తీసేసుకొని రెడ్లకి ఇచ్చేస్తాను మొన్నంతా, మేము గమనించాం కదా. ఉన్నదా ఒక్కొక్క ఆయన చిత్తూరు ఎమ్మెల్యే కూడా మా పార్టీకి వచ్చేసారు. ఐ మీన్ వచ్చి కలిసి వెళ్ళి ఉన్నారు. మీకే అర్థం అవ్వాలి అక్కడ ఎంత వాల్యూ ఇస్తున్నారో కాపులకి. ఓకే, రైట్. వెంకటరెడ్డి గారు. వర్మ గారు నమస్తే. మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. స్టార్ట్ చేయండి. ఇప్పుడు తెలుగుదేశం